Hello everyone, welcome back to our channel TS MZ TG EAP set 2024 సంబంధించి బైపీస్ టీమ్ యొక్క కౌన్సిలింగ్ యొక్క డీటెయిల్ నోటిఫికేషన్ పీడిఎఫ్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. వెబ్సైట్ అనమాట. స్టెప్ బై స్టెప్ అయితే కంప్లీట్ గా ఆ నోటిఫికేషన్ డీటెయిల్స్ తెలుసుకుందాం. ఫస్ట్ ఫేజ్ అండ్ ఫైనల్ ఫేజ్ యొక్క డీటెయిల్స్ అనమాట. ప్రతి ఒక్కరైతే ముందుగా వీడియోకి అయితే లైక్ చేయండి. అదే విధంగా ఇంకేమైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ అనమాట అప్లికేషన్ ప్రాసెస్ నుంచి స్టిల్ మీకు సీట్ వచ్చి కాలేజీకి వెళ్ళేంత వరకు స్టెప్ బై స్టెప్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి. మనం చూసుకున్నట్లయితే డీటెయిల్ నోటిఫికేషన్ పీడిఎఫ్ లో ఉన్నాము. స్టెప్ బై స్టెప్ మీకు క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేసిన డీటెయిల్స్ అనమాట. స్కిప్ చేయకుండా నేను చూడండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి కౌన్సిలింగ్ షెడ్యూల్ అనమాట. ఇక్కడ ఫస్ట్ పేజ్ సంబంధించిన డీటెయిల్స్ అనమాట. ఆన్లైన్ ఫిల్లింగ్ ఆఫ్ ఏ బేసిక్ ఇన్ఫర్మేషన్, పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ అండ్ స్లాట్ బుకింగ్ ఫర్ సెలెక్షన్ ఆఫ్ ది హెల్ప్ లైన్ సెంటర్, డేట్ అండ్ టైమ్ టు అటెండ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనమాట. అంటే మనం ఏదైతే ఆన్లైన్ లో మనము ఈ యొక్క కౌన్సిలింగ్ కి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అప్లై చేసుకోవడానికి ఇక్కడ ఏదైతే అక్టోబర్ 19 నుంచి అక్టోబర్ 22 వరకు టైం అయితే ఇవ్వడం జరిగింది అనమాట. అక్టోబర్ 19 నుంచి అక్టోబర్ 22 వరకు అయితే ఇక్కడ ఆన్లైన్ లో పేమెంట్ కట్టే ఈ యొక్క అప్లికేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత సెకండ్ స్టెప్ వచ్చేసి ఏదైతే ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ ఆల్రెడీ స్లాట్ బుక్ క్యాండిడేట్స్ అనమాట. ఎవరైతే ఇక్కడ ఆన్లైన్ లో మనం పేమెంట్ కడతాం కదా, పేమెంట్ తో పాటు ఇక్కడ మనం స్లాట్ అయితే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. స్లాట్ బుక్ చేసుకుని ఏదైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. ఎప్పటి నుంచి మనం ఇక్కడ 21 నుంచి అక్టోబర్ 21 నుంచి 23 వరకు అయితే మనం ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీకు ఏదైతే ఇక్కడ ఆర్ఓసి ఫామ్ ఇస్తారు. అదే విధంగా మీకు ఇక్కడ లాగిన్ ఐడి కూడా రావడం జరుగుతుంది. తర్వాత వెబ్ ఆప్షన్ వచ్చేసి అయితే 21 నుంచి అనమాట. అంటే ఒకసారి మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన సార్ నుంచి వెబ్ ఆప్షన్ అయితే మీరు ఇవ్వచ్చు అనమాట. వెబ్సైట్ వచ్చేసి 21 నుంచి 25 వరకు అయితే ఇక్కడ మనకి వెబ్ ఆప్షన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఫ్రీజింగ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ అనమాట. 25 అక్టోబర్ అంటే ఫ్రీజింగ్ ఆఫ్ వెబ్ ఆప్షన్ ఇస్ నథింగ్ బట్ లార్జ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ అనమాట. అదే విధంగా ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఏదైతే ఆ ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆఫ్ సీట్ ఆన్ ఆర్ బిఫోర్ వచ్చేసి 28 కల్లా మనకైతే సీట్ అలాట్మెంట్ కూడా మీకు అయితే రావడం జరుగుతుంది. మరి మీరు వెబ్ ఆప్షన్ చూంటారు కదా, మరి మీకు ఏ కలర్ సీట్ వచ్చింది కూడా స్టెప్ బై స్టెప్ అయితే ఇక్కడ మీకు నోటిఫికేషన్ వస్తుంది. మనం చెక్అవుట్ చేసుకోవాలి వెబ్సైట్ లో. అదే విధంగా ఇక్కడ మొబైల్ కూడా నార్మల్ వస్తుంది మీకు ఏ కలర్ సీట్ వచ్చిందని. తర్వాత వచ్చేసి మన సీట్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ చూడండి, 6th స్టెప్ వచ్చేసి ఆ పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ అండ్ సెల్ఫ్ ప్రొపైలింగ్ త్రూ వెబ్సైట్ అనమాట. మరి ఇక్కడ మీకు 28 నాడు ఇక్కడ మీకు సీట్ అలాట్మెంట్ వస్తుంది కదా, వచ్చిన తర్వాత మీరు అయితే ఆన్లైన్ లో పేమెంట్ కట్టాల్సి ఉంటుంది. మరి మీకు సీట్ వచ్చినప్పుడు అలాట్మెంట్ ఉంటుంది కదా, అలాట్మెంట్ మీకు క్లారిటీ ఉంటుంది అనమాట. మరి మీకు ఎంత ఫీజు ఉంటుంది కాలేజ్కి, ఫీ రీఎంబర్స్మెంట్ వచ్చిన తర్వాత ఎంత కట్టాలి కూడా స్టెప్ బై స్టెప్ అయితే అమౌంట్ మనం అయితే కట్టాల్సి ఉంటుంది. సరే ప్రొపైలింగ్ కంప్లీట్ చేసుకోవాలి. ఫైనల్ ఫేజ్ వచ్చేసి మనకి ఇక్కడైతే November 4th నుంచి స్టార్ట్ కాబోతుంది అనమాట. November 4th అనమాట. ఇన్ కేసు ఎవరైనా ఈ యొక్క ఫస్ట్ ఫేజ్ లో స్టార్ట్ అప్లికేషన్ చేయకపోతే డైరెక్ట్ ఇక్కడ ఏదైతే ఆ యొక్క ఫైనల్ ఫేజ్ లో అప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట. ఇన్ కేసు మీరు ఫస్ట్ ఫేజ్ లో అప్లికేషన్ చేసుకున్నట్లయితే ఇక్కడ ఫైనల్ ఫేజ్ లో మీకు సీట్ ఫస్ట్ ఫేజ్ మీకు సీట్ రాకపోయినా డైరెక్ట్ ఇక్కడ ఫైనల్ ఫేజ్ లో ఇవ్వాల్సి అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మన డేట్స్ చూసుకున్నట్లయితే ఏదైతే మనము ఫైనల్ ఫేజ్ లో వచ్చేసి ఏదైతే ఇక్కడ November 4th నుంచి అయితే మనము ఇక్కడ చేసుకోవాల్సి ఉంటుంది అప్లికేషన్. తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసి 5th అనమాట, November 5th. అదే విధంగా వెబ్ ఆప్షన్ వచ్చేసి ఇక్కడ November 5th, 6th మనము వెబ్ ఆప్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ వచ్చేసి ప్రొవిజనల్ సీట్ అలాట్మెంట్ వచ్చేసి మనకి ఏదైతే November 9th అయితే సీట్ అలాట్మెంట్ రావడం జరుగుతుంది. పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ సెల్ఫ్ ప్రొపైలింగ్ వచ్చేసి ఇక్కడ November 9th నుంచి ఇక్కడ November 11th వరకు అయితే పేమెంట్ కట్టాల్సి ఉంటుంది ఆన్లైన్ లో. తర్వాత రిపోర్టింగ్ గెట్ అలాటెడ్ కాలేజ్ అనమాట. మరి మీకు ఏ కలర్ సీట్ వచ్చిందో వెళ్ళేసి కూడా ఏదైతే November 11th, 12th అయితే కంప్లీట్ చేసుకోవాలి. ఎవరికైతే ఫస్ట్ ఫేజ్ లో వచ్చిన స్టూడెంట్, అదే విధంగా సెకండ్ ఇక్కడ ఫైనల్ ఫేజ్ లో సీట్ వచ్చిన స్టూడెంట్స్ అనమాట. బోత్ ఫేజ్ స్టూడెంట్స్ కెన్ బి గో టు కాలేజ్ అండ్ అడ్మిషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవాలి. కానీ మనకి ఏదైతే November 12th కల్లా అయితే మీ యొక్క ఆ కాలేజ్ అడ్మిషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్ తీసుకెళ్ళాలి కూడా. అదే విధంగా ఇప్పుడు మీకు స్టెప్ తో చూపించాను కదా ఈ వీడియోలో, ఇక్కడ మీకు స్టెప్ తో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ప్రతి ఒక్క స్టెప్ గురించి స్టెప్ బై స్టెప్ అయితే ఇక్కడ మనకు మన ఛానల్లో కంప్లీట్ గా డెడికేషన్ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి అనమాట. ఇక్కడ ఏదైతే ఏ విధంగా అప్లై చేసుకోవాలి మనము ఆ యొక్క కౌన్సిలింగ్ అని కూడా స్టెప్ బై స్టెప్ వీడియో చేసి అప్లోడ్ చేస్తాం మన ఛానల్ వచ్చేసి. స్లాట్ బుకింగ్ ఏ విధంగా చేసుకోవాలని కూడా ప్రతి ఒక్కరు అయితే ఇంకా సబ్స్క్రైబ్ అయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా ఇక్కడ వచ్చేసి ఏదైతే స్పాట్ అడ్మిషన్ అనమాట, ప్రైవేట్ ఫార్మసీ అండ్ ఇంజనీరింగ్ కాలేజెస్ అనమాట. ఎవరికైతే ఇక్కడ ఆ యొక్క ఫస్ట్ ఫేజ్ కావచ్చు, సెకండ్ ఫేజ్ కావచ్చు సీట్ రాకపోయినట్లయితే డైరెక్ట్ గా మనము స్పాట్ అడ్మిషన్ కూడా మనం అయితే డైరెక్ట్ గా సీట్ అయితే పొందవచ్చు అనమాట. అది మనకు స్పాట్ అడ్మిషన్ వచ్చేది ఏదైతే November 12th అయితే వెబ్సైట్ లో మనకు అప్డేట్ చేస్తారనమాట. అంటే ఇక్కడ ఫస్ట్ ఫేజ్ ఫైనల్ ఫేజ్ అయిపోయిన తర్వాత మరి ఎన్ని సీట్లు మిగిలి ఉన్నాయి, అక్కడ మిగిలిన సీట్ని మనకి ఏదైతే స్పాట్ అడ్మిషన్ దగ్గర అయితే ఫిల్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. గైస్, ఇదన్నమాట ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు అర్థమైందని భావిస్తా ఉన్నాను. అదే విధంగా ఈ వీడియోని అయితే వెంటనే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఈ విధంగానే వారు కూడా యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ అయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా వీడియోకి లైక్ చేసి ఛానల్ కి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.